చూసే విధానమే మారిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. ఆయనకి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. అంతేకాకుండా ఆయనకి మతి మరపు జబ్బు కూడా ఉందన్నమాట. ప్రతిదీ ఎక్కడ పెట్టినా సరే ఆయన మర్చిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకి 2 కూతుర్లు ఉంటారన్నమాట. ఒక కూతురేమో యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇంకో కూతురు యానీ. ఆ అమ్మాయి ఎప్పుడు చూపిస్తారు, ఆ అమ్మాయి ఏంటంటే హడావుడిగా వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత తలుపు తీసి చూస్తే వాళ్ళ నాన్నేమో పాటలు వింటూ ఉంటాడు. బేసికల్ గా ఏం చేశాడంటే తన కూతురు తనకి కేర్ టేకర్ గా ఒక అమ్మాయిని అపాయింట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు ఒక దొంగవి ఇంట్లో ఉండదని చెప్పేసి అమ్మను బూతులు తిట్టి ఆ అమ్మాయిని పంపించేశాడు. కానీ ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు బూతులు తిట్టాడు కదా, అందుకని ఆ అమ్మాయి ఆయనకి ఫోన్ చేసి మీ నాన్న అయితే భయంకరంగా తిడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. దాంతో హీరో వాళ్ళ కూతురు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి నీకేమైంది నాన్న, నేను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయిని తిట్టేవాటని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లేదమ్మా ఆమె ఒక పెద్ద దొంగ, నా వాచ్ దొంగతనం చేసి చూడని చెప్పేసి చూపిస్తాడు. కానీ హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న నువ్వు ఎప్పుడు చూసినా స్నానం చేసినప్పుడు నీ వాచ్ బాత్రూమ్ లో పెడుతున్నానా, వీళ్ళు ఒకసారి చూసుకొని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి బాత్రూమ్ లోకి వెళ్తాడు. చూస్తే వాచ్ ఉంటుంది. అయ్యో వాచ్ ఉందని చెప్పేసి చేతికి పెట్టుకుని మళ్ళీ కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో తన కూతురుతో వాచ్ గురించి మాట్లాడుతున్న టాపిక్ కూడా మర్చిపోయాడు అనమాట. ఏదో బాత్రూమ్ కి వెళ్ళాను అక్కడ వాచ్ ఉందని చెప్పేసి పెట్టుకుని తిరిగి వచ్చి టీవీ చూస్తూ ఉన్నాడు. ఇది చూసిన తర్వాత హీరో కూతురు ఆశ్చర్యపోతుంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న వాచ్ దొరికింది కదా, ఆ అమ్మాయిని దొంగన్నావు చెప్పడంతో మళ్ళీ హీరో గుర్తొచ్చేసి అది కాదమ్మా వాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి దొంగతనం చేయలేదు, లేకపోతే దొంగతనం చేసేది ఆ అమ్మాయి మొహం చూస్తే తెలిసింది, ఆయన ఏంటి ప్రాబ్లం అని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న నేను ప్యారిస్ వెళ్దాం అనుకుంటున్నాను నాన్న, నేను అక్కడికి వెళ్తే ఇక్కడ చూసుకున్న వాళ్ళు ఎవరు ఉండాలి కదా, అందుకని నేను వేరే వాళ్ళ పనులు పెడుతూ ఉన్నాను, వాళ్ళు తిట్టి పంపించేస్తున్నాను అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నీకు ఆల్రెడీ జేమ్స్ అతనితో పెళ్ళైంది కదా అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ కూతురు నవ్వుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్ళయ్యి జేమ్స్ అతనితో విడాకులు కూడా అయిపోయాయి. సో ఆ విషయం కూడా మర్చిపోయాడని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు నవ్వుతుంది. అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న జేమ్స్ తో నాకు విడాకులు అయిపోయింది నాన్న, కాకపోతే పౌరులు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అబ్బాయి ప్యారిస్ లో ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి నా కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే అంటే ఏంటి ఇప్పుడు నా దగ్గర ఎవరికో పనులు పెడతానంటో వాళ్ళు దొంగతనాలు చేస్తూ చూస్తూ ఊరుకోమంటావు అని చెప్పేసి తన కూతురు మీద హీరో కోపడతాడు. దాంతో ఆమె కూడా చిరాకేసి నీకు ఎంత చెప్పిన అర్థం కదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. హీరో కూడా విండోలో చూస్తాడు తన కూతురు వెళ్ళిపోవడాన్ని. ఆ తర్వాత వచ్చి మంచం మీద కూర్చుంటాడు. ఇప్పటి వరకు జరిగిన మొత్తాన్ని మర్చిపోతాడు. ఆ రోజు పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే హీరో లేచి తన పని చూసుకుంటున్నప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది. కొంపతీసి దొంగ వచ్చాడని చెప్పేసి హీరో బయటకు చూస్తే ఒక అతను కూర్చొని ఉంటాడు. ఎవరా నువ్వు అని చెప్పేసి హీరో అరుస్తూ ఉంటాడు. తానేమంటాడంటే నా పేరు పౌల్ అండి, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నానని చెప్పడంతో వెంటనే హీరో ఏమంటాడంటే తన కూతురు గురించి మా అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఆల్రెడీ పెళ్లి అయినా కూడా అని చెప్పేసి అనడంతో పౌల్ కూడా నవ్వుతాడు. ఎందుకంటే ఆ బాయ్ ఫ్రెండ్ పౌల్ కాబట్టి. మనోడు వచ్చేసి మీ అమ్మాయి చాలా మంచిదండి, తను ప్యారిస్ వెళ్దాం అనుకుంటుంది కదా, కొంచెం పర్మిషన్ వచ్చినదా అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే మా అమ్మాయి మంచిదా, అంత సీన్ లేదు, నా భార్య చనిపోయిన తర్వాత తను నా దగ్గర ఉండకుండా నా దగ్గర కేర్ టేకర్ పెడుతుందంట, ఎంత పనికి పడుతుందో చూడని చెప్పేసి హీరో తన కూతుర్ని భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ పౌలు ఏంటి ఆ కేర్ టేకర్ పెడితే తనతో హ్యాపీగా పని చేయవచ్చు, నేను నీ కూతురు కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్తున్నా సరే ఆయన మాత్రం నీకు చూపడం తిడుతూనే ఉంటాడు. దాంతో పౌలు కూడా సైలెంట్ అయిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ బయట కాలింగ్ బిల్ మోగుతుంది. చూస్తే తన కూతురు వచ్చి ఉంటుంది. కాకపోతే ఈసారి వచ్చిన తన కూతురు వేరేలా ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అయినా సరే తానేంటంటే తన కూతురు దగ్గర రావడంతో నాన్న ఎలా ఉన్నావు అని చెప్పేసి తను పలకరిస్తుంది. పలకరించిన అమ్మాయి ఏంటంటే కొంచెం ఎగ్గుగా ఉంటుంది అనమాట. సో యంగ్ కూతురు ఓల్డ్ కూతురు అని చెప్పి మాట్లాడుకున్నాము. తానేంటంటే హీరో దగ్గరకు వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే మీ ఆయన వచ్చాడు కదమ్మా అని చెప్పడంతో మా ఆయన రావటం ఏంటి, నాకు మా ఆయనకి డివోర్స్ అయిపోయింది కదా అన్న అని చెప్పడంతో లేదమ్మా వచ్చాడమ్మా నాతో మాట్లాడాడమ్మా అని చెప్పేసి వెళ్ళి విండోలో చూస్తాడు. ఎందుకంటే ఆయనకి విండో చుట్టూ అలవాటు అనమాట, బయట ఎవరైనా కనపడతారని చెప్పేసి తానేమో కనిపించడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు వచ్చి ఏమైంది నాన్న నీకు అంతా ఓకేనని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లేదమ్మా ఇది మన ఇల్లేనా, నేను నా ఇంట్లోనే ఉంటానని చెప్పేసి ఆయన కొంచెం దగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న కొంచెంసేపు పడుకున్నాను అంతా సెట్ అయిపోతుందని చెప్పడంతో సరేనమ్మా చెప్పేసి ఆయన పడుకుంటాడు. కట్ చేస్తే హీరో వాళ్ళ కూతురు పక్క గదిలోకి వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం ఓల్డ్ కూతురులా మారిపోతుంది, అంటే కొంచెం వయసు అయిపోయిన కూతురులా మారుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి పేరు లారా అనమాట. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన కేర్ టేకర్. సో బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే కొత్త కేర్ టేకర్ ని అపాయింట్ చేసింది. ఆవిడ తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తే ఫస్ట్ టైం హీరోకి ఒక కేర్ టేకర్ నచ్చేస్తుంది. ఆ అమ్మాయితో చాలా జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు వచ్చి నా చిన్న కూతురులో ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఇంతకు మీ చిన్న కూతురు ఎక్కడని చెప్పేసి లారా అడిగితే హీరో ఏమంటాడంటే నా కూతురు వరల్డ్ టూర్ కి వెళ్ళిందమ్మా, ఇప్పుడు ఎక్కడుందో ఏ దేశం ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే తన రెండో కూతురు
యాక్సిడెంట్ లో చనిపోయింది ఆ విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఆ తర్వాత మందు తాగుతూ నేను డాన్స్ అన్నమ్మా అని చెప్పేసి లారా ముందు డాన్స్ చేసి చూపిస్తూ ఉంటాడు. అదే సమయంలో లారా భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. సడన్ గా కోపం వచ్చేసి ఎందుకు నవ్వుతున్నావు, పెద్దవాళ్ళు డాన్స్ చేస్తే నవ్వుతారని చెప్పేసి మొత్తం సీన్ మొత్తం మార్చేస్తాడు అనమాట. ఆ తర్వాత లొడలొడ వాగేస్తూ తన కూతురు గురించి మాట చెప్తాడు. చూడు నా కూతురు ఉంది కదా చాలా పనికి మాలినది, ఎందుకంటే నా దగ్గర ఒక కేర్ టేకర్ పెట్టేస్తే ఎక్కడెక్కడ తిరగాలనుకుంటుంది, అందులోనూ ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇంటి కోసం నన్ను చూస్తున్నట్టు డ్రామా వేస్తుంది. కానీ నిజం చెప్పాలంటే నా కూతురు నేనంటే ఇష్టం లేదని చెప్పేసి హీరో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కానీ హీరో కూతురు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏమి చేయకుండా వాళ్ళ నాన్న ఇంతేనని చెప్పేసి పక్కన ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ లారా వచ్చేసి ఏడవకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ నాన్నకు ఒక కేర్ టేకర్ సెట్ చేసి తన జీవితంలో కూడా ఒక భాగస్వామిని సెట్ చేసుకుంటే తన లైఫ్ కొంచెం బాగుంటుంది అనుకుంటుంది. కానీ జీవితాంతం వాళ్ళ నాన్న దగ్గర ఉంటే తన జీవితం ఏమైపోతుంది. కాబట్టి తానేమో తనలా నిండిపోతూ ఉంటుంది అనమాట. ఒక పక్క నాన్న చూసుకోలేక మరో పక్క జీవితాన్ని సెట్ చేసుకోలేక. కానీ ఈ విషయం తెలియక మన కథలో హీరో, అందులోనూ మతి మరుపు ఉన్న హీరో ఏంటంటే కూతుర్ని అర్థం చేసుకోక తన కూతుర్ని అబద్ధం చేసుకుంటూ ఉంటాడు. కానీ లారా మాత్రం ఈ అమ్మాయికి ధైర్యం చెప్పి మీరేం కంగారు పడకండి అంటే మీ నాన్న నేను చూసుకుంటాను, ఆయనకి మతి మరుపు చెప్తుంది కదా అందుకని ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో కూతురు కిచెన్ లోకి వెళ్లి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో పెళ్లి కొడతారు. వచ్చింది ఎవరో కాదు, పౌలు అనమాట. కాకపోతే ఇప్పుడు వచ్చిన పౌలు ఇంకొంచెం ఓల్డ్ గా ఉంటాడు. దాంతో మనకి అర్థం కాదు. సో తాను వచ్చేసి హీరో వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది ఎలా ఉన్నావు అని చెప్పేసి. ఏముంది మా నాన్న నా అపార్థం చేసుకుంటున్నాడు, డబ్బు కోసం నేను చూస్తున్నానంటే ఈ ఫ్లాట్ కోసం చూస్తున్నానంట, అసలు నా గురించి పట్టించుకోవట్లేదు మా నాన్నకి మతి మరొక మరీ ఎక్కువైపోతుందని చెప్పి బాధపడటంతో పౌలు ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు అంత సెట్ అయిపోతుందని చెప్పేసి తనని ఓదారుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత అమ్మా నా వాచ్ కనిపించట్లేదమ్మా ఎక్కడ పోయిందమ్మా అని చెప్పడంతో బాత్రూమ్ లో ఉంటుంది వెళ్ళి చూడనని చెప్పడంతో తాను కూడా బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఫోన్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకున్నప్పుడు సడన్ గా తన వాచ్ కనిపిస్తుంది. ఒకవేళ ఈడేనా వాచ్ దొంగతనం చేసేయడం అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. అందులోనూ పౌలు తన కాబోయే అల్లుడు తన కూతురు ఇష్టపడుతున్న సంగతి కూడా మర్చిపోయి ఈడెవడో అనుకుంటూ ఉంటాడు అనమాట. కాకపోతే తన వాచ్ దొంగతనం చేసేయడం అని చెప్పేసి డౌట్ గా పక్క నుంచి కూర్చొని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న వాచ్ వెతుకుతూ దొరుకుతుంది అనమాట. ఆయన పక్కనే పెట్టుకుని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో పక్కింట్లో కొత్తగా పెళ్లిన భార్య భర్తలు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ ఉంటారు అనమాట. అది చూసిన తర్వాత హీరో కూతురు బాధపడుతుంది. నా జీవితం ఎప్పుడు ఇలా అవుతుంది, మా నాన్న చూసుకోవాలి, ఒక పక్క నేను పెళ్లి చేసుకోవాలి, మా నాన్న ఏమో పర్మిషన్ లేదని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హీరోతో పౌలు ఏమంటాడంటే చూడండి మీరు ఎందుకు మీ అమ్మాయి జీవితాన్ని ఇక్కడే ఆపేస్తున్నారు, తనకు ఒక కొత్త జీవితం ఇవ్వచ్చు కదా, ఎందుకు మీ చేదస్తంతో ఆ అమ్మాయి జీవితం పాడు చేస్తున్నారని చెప్పేసి పౌలు కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మార్కెట్ కి వెళ్తుంది అనమాట చికెన్ కొనుక్కుందాం అని చెప్పేసి. అదే సమయంలో పౌలు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు కూడా పరిగెట్టుకుంటూ ఇంటికి వస్తుంది. మీ నాన్న చూడు చిన్న పిల్లల్లో చేస్తాడని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ ఇంటి చూస్తే కనీసం ఒక టీ షర్ట్ వేసుకోవడం కూడా ఆయన చేత కదనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురే తనకి ఒక స్వెటర్ వేస్తుంది. అది వేసిన తర్వాత హీరో తన కూతురుతో ఏమంటాడంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నా కూతురు కదా అద్భుతమైన అమ్మాయి నువ్వు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తిట్టినా వాళ్ళ నాన్నే పొగిడినా వాళ్ళ నాన్నే, కాకపోతే ఎంతైనా వాళ్ళ నాన్న కదా అని చెప్పేసి అందరూ కలిసి ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు పౌలు హీరోతో ఏమంటాడంటే చూడండి మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తామని అక్కడికి వెళ్తారని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరో తన కూతురికి ఎందుకు వెళ్ళిపోయింది కూడా మర్చిపోయాడు అనమాట. ఏమైంది బాబు నా కూతురికి నీకేమైనా గొడవలేనియా, తనని సరదాగా బయట తీసుకెళ్ళాయని చెప్పడంతో ఎక్కడికైనా తీసుకెళ్లేది మీరు ఎప్పుడు చూసిన ఇబ్బంది పెడుతుంటే అని చెప్పడంతో ఆయనకేం అర్థం కాదు. మళ్ళీ కొంత సమయం తర్వాత పౌలు వాళ్ళ నాన్నతో ర్యాష్ గా మాట్లాడడంతో హీరో వాళ్ళ కూతురు అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి తాను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు నేను ఇంత ర్యాష్ గా మాట్లాడిన సంగతి మీ నాన్న కొంతసేపు తర్వాత మర్చిపోతాడని చెప్పడంతో నిజంగానే ఆయన మర్చిపోతాడు. కాకపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత తన కూతురుని పౌల్ని చూస్తాడు. అప్పుడు పౌలు హీరో వాళ్ళ కూతురుతో ఏమంటాడంటే మీ నాన్నని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేద్దాము, ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుందని చెప్పడంతో హీరో ఇది విన్న తర్వాత బాధపడుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. కొంత సమయం తర్వాత హీరో వాళ్ళ కూతురు వచ్చేసి నువ్వేం బాధపడుతున్నానని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ప్రతిదీ ప్రాపర్ గా తెలుసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి మెలకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇల్లంతా మారిపోయి ఉంటుంది. అమ్మా ఎక్కడున్నా చెప్పడంతో పరిగెత్తుకుంటూ లారా వస్తుంది అనమాట. నా కూతురు ఎక్కడ ఇప్పుడే కానీ చూసిందని చెప్పడంతో లేదండి మీ కూతురు ఎప్పుడు వెళ్ళిపోయింది, తను సాయంత్రం 6ంటికి వస్తుందని చెప్పడంతో అవునని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత లారా కూడా మాట్లాడుతుంటుంది నువ్వు వచ్చి నా చిన్న కూతురులో ఉన్నావమ్మా అని చెప్పడంతో సార్ మీకు విషయం చెప్పాలండి మీ చిన్న కూతురు ఎప్పుడు చనిపోయిందని చెప్పడంతో అవునని చెప్పి ఆశ్చర్యపోతాడు. లారా కూడా లేదంటే నేను తెలియ చెప్పానని చెప్పేసి అంటుంది. అదే సమయంలో పౌలు ఉంది కదా యంగ్ పౌలు వాడొస్తాడనమాట. వచ్చేసి నీకు అసలు పొద్దుందా, నీ వల్ల నీ కూతురు ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా అని చెప్పేసి హీరోని చంపల మీద కొడుతూ ఉంటాడు అనమాట.
సమయంలో కొట్టొద్దు కొట్టొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వెంటనే యంగ్ పోల్ కాస్త కొంచెం ఓల్డ్ పోల్ గా మారిపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కూడా వస్తుంది. ఓల్డ్ కూతురు వచ్చేసి ఏమైంది నాన్న చెప్పడంతో ఏం లేదమ్మా, నాకు కొంచెం మతి మరపు ఉంది కదా, నా చేదస్తంతో నీ జీవితాన్ని కూడా పాడు చేస్తున్నాడమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు, అంత సెట్ అయిపోతుందని చెప్పడంతో హీరో వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత హీరో బయటకు చూస్తే తన కూతురు ఉంటుందన్నమాట. ఏంటమ్మా ఏం చేస్తున్నావు చెప్పడంతో నీకోసం వంట ప్రిపేర్ చేస్తున్నాను, అదిగో లారా వచ్చిందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు అంటుంది. వచ్చింది లారా కాదు, హీరో వాళ్ళ కూతురు యంగ్ వర్షన్ అనమాట. హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే ఆ అమ్మాయి లారా నాన్న చెప్పడంతో లేదు 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 లారా వేరేలా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో బేసికల్ గా వేరేలా ఉంటుంది అనుకుంటుంది ఎవరో కాదు, హీరో వాళ్ళ రెండో కూతురు అనమాట. ఇప్పుడు దాకా మనం చూసింది ఇంట్లోకి కేర్ టేకర్ గా వచ్చింది ఆ అమ్మాయే, కానీ తన కూతురు లాగే ఉన్న ఇంకొక అమ్మాయి ఎవరో కాదు, ఒరిజినల్ కేర్ టేకర్. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. అంతా తిరిగి చూస్తే తనేంటి ఇక్కడ ఉన్నానని చెప్పేసి అనుకుంటాడు. ఏంటమ్మా నేనేంటి ఇక్కడ ఉన్నా అని చెప్పడంతో అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే నాన్న నేను చెప్పలు తప్పట్లేదు నాన్న, నేను ఇక్కడ నుంచి ప్యారిస్ వెళ్ళిపోతున్నాను, నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశాను అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తావమ్మా అని చెప్పంటాడు. కానీ హీరో వాళ్ళ కూతురు ఏం మాట్లాడలేకపోతుంది. తాను కూడా కొంచెంసేపు ఆలోచించుకొని నువ్వు వెళ్ళిపోవడం కరెక్ట్ అమ్మా, ఎందుకంటే నీకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, నేను ముసలోని అయిపోయాను కదా అని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. అలా మాట్లాడటం చూసి హీరో వాళ్ళ కూతురు కూడా ఏడ్చేస్తుంది. ఇక ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్న ఉండమంటాడు, తర్వాత కొంచెంసేపు తర్వాత వెళ్ళిపోమంటాడు. అలా మాట్లాడటం చూసి ఆ అమ్మాయి ఎంతో ఎమోషనల్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజునే హీరోకి మేలుకు వస్తుంది. లెగిసిన వెంటనే నేనేంటి ఇక్కడ ఉన్నాను, నా చేతికున్న వాచ్ ఏదని చెప్పేసి పక్కనే ఉన్న కేర్ టేకర్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన కూతురులో ఉండే యంగ్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను మీ కేర్ టేకర్ అండి, మీరు ఓల్డేజ్ హోమ్ లో ఉన్నారని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి నా కూతురు లేదైతే నా ఇల్లు కాదని చెప్పడంతో లేదండి మీ అమ్మాయి ప్యారిస్ వెళ్ళిపోయింది, ఇక్కడ పెట్టింది, ప్రతి వారం మీకోసం లెటర్ రాస్తుంది చూడండి అని చెప్పడంతో హీరో చూసి బాధపడతాడు. నా కూతురు అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో అని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయానికి లోపలికి డాక్టర్ వస్తాడు. అతను ఎవరో కాదు యంగ్ పోల్ అనమాట. సో హీరో ఏంటంటే హాస్పిటల్ లో చూసిన వాళ్ళని తను కేర్ టేక్ చేసుకునే వాళ్ళని అల్లుడు కూతురు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దాన్ని డైరెక్టర్ ఇప్పటి వరకు మనం చూపించాడు అది సంగతి. దాంతో హీరో ఏమంటాడంటే అదేంటి ఇప్పుడు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నేను ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ లో ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా అసలు ఇంతకీ నా పేరేంటి అని చెప్పేసి ఆ కేర్ టేకర్ అనడంతో ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. మీ పేరు ఇదండి, మీ అమ్మగారి పేరు ఇదని చెప్పడంతో సడన్ గా హీరోకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. అమ్మ అవును మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ నాతో పాటు ఉంటే ఎంత బాగుంటుందో, తను ఇప్పుడుంటే ఎంత బాగా చూసుకునేది నన్ను, నాకు మా అమ్మ కావాలని చెప్పేసి హీరో ఒక చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన కేర్ టేకర్ కి ఏడిపోతుంది. అంతేకాకుండా చూస్తున్న మనకు కూడా ఏడిపోతుంది. మరోవైపు హీరో మాత్రం మా అమ్మ నన్ను చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేది, ఇప్పుడు మా అమ్మాయి బతుకుంటే నన్ను బాగా చూసుకునేది అని చెప్పేసి హీరో ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో కేర్ టేకర్ కూడా పక్కకు వచ్చేసి మీరేం కంగారు పడకండి, మీకు నేనున్నాను, మనం ప్రతిరోజు ఉదయాన్నే పార్క్ వెళ్తాం కదా, అలాగే పార్క్ వెళ్దాము, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఆ కేర్ టేకర్ హీరోతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అదే సమయంలో కెమెరా విండో చూపిస్తే అక్కడ పచ్చని చెట్లు ఉంటాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది.